ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త నామంలో ఈ ఆరాధన కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. సారాంశం పేరు కోరిక, ఇన్ డిజైర్. కోరిక. దావీదు భక్తుడు 20వ కీర్తన రాసి ఒక చక్కని మాటని దేవునితో చెప్పుకుంటున్నాడు. 4వ చరణంలో, నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుని స్తోత్రం. ఈ కీర్తనని దావీదు భక్తుడు రాశాడు. ఎవరు రాశారు? భక్తుడైన కీర్తనాకారుడైన దావీదు వ్రాసిన కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయి. కీర్తనల గ్రంథం అనేక భక్తుల యొక్క సమాహారం అన్నమాట. అంటే అందరూ కూడీకరించి దావీదు ఇంచుమించుగా 78 కీర్తనలు రాశారు. కోరాహు కుమారులు కొన్ని, మోషే కొన్ని కీర్తనలు, సొలొమోను రాసిన కీర్తనలు కొన్ని, ఇంకా యాతాము రాసినటువంటి కీర్తనలు, ఆసాపు రాసిన కీర్తనలు, వీళ్ళందరూ రాశారు. ఎక్కువ కీర్తనలు ఇంచుమించు 78, 79 కీర్తనలు దావీదు భక్తుడు రాశారు. ఆయన రాసిన కీర్తనలన్నిటిలో చాలా 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 ప్రచురమైనవి, చాలా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఈ కీర్తనలు ప్రభావితం చూపాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యేసయ్య గారి గురించి మనం చెప్తాం. ఏమండి, సామాన్యుడు మొదలుకొని సామంతుల వరకు చిన్న చదువు లేని వ్యక్తులు కూడా మనపూర్వకంగా ఆయన రాసిన రచించి పాడిన పాటలు హృదయపూర్వకంగా అందరూ పల్లెటూరులో ఉన్నటువంటి వారందరూ చక్కగా పాడుకోగలరు. ఏమండి అని ఆయన గురించి చెప్పిన మాటలో ఒక మాట చెప్తారు. భక్తుడైన దావీదుకు కూడా మనం చెప్పగలగాలి. దేవుడు చెప్తాడు. మనం కూడా ఆయన కీర్తనలు చూసినప్పుడు, ఆయన కీర్తనలు రచించినప్పుడు, ఆయన కీర్తనలో ఉన్న ఆ యొక్క అర్థాలని, పరమార్థాలని, తనకు ఆ కీర్తనకు ఉన్న భాషని, భావనని మనం గుర్తించినప్పుడు ఆ కీర్తనలో చాలా ఒక చిన్న అక్షరంలో ఎన్నో ఆత్మీయమైన మేలులు దాచబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఒకసారి 3 వ్యక్తులకి కనిపించాడు. మీకు ఏం కోరిక కావాలి? ముగ్గురు కూడా దేవుని ద్వారా వారి కోరికలు సిద్ధింప చేయాలని చాలా రోజులు వ్రతం పూనారు, నిష్ట కలిగి ఉన్నారన్నమాట. తిండి దిప్పలు మానేసి ఉన్నారు. ఆ దేశంలో ఉన్న వారందరూ నల్లగా ఉంటారు, నీగ్రోస్ అనమాట, నల్ల జాతి ప్రజలు. వాళ్ళు చాలా రోజులు ఉపవాసం ఉండి తిండి తిప్పలు మానేసి ఉంటే వాళ్ళ ముగ్గురికి దేవుడు ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి అడిగాడు, అయ్యా, ఇన్ని రోజులు నా కొరకు, నీ కోరిక సిద్ధింప చేయడం కొరకు ఉపవాసం ఉన్నాం, వ్రతము చేసుకున్నాం, యజ్ఞను పూనుకున్నాం, నా ద్వారా నీకేం కావాలి కోరుకో అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ మాట కానీ మనం అంటే అక్కడే ఉండయ్యా, పెద్ద డైరీ తీసుకొస్తా, పెద్ద లిస్ట్ రాస్తా, ఒక్కొక్కటి చెప్తారండి. ఈ వ్యక్తి అన్నాడు, ఏమీ లేదయ్యా, నేను అప్పుడప్పుడు అమెరికా వెళ్తున్నప్పుడల్లా తెల్లగా ఉన్నారు వాళ్ళు, నేను చూసి నల్లగా ఉన్నాను, నా చేతిని చూసుకుని, నా ముఖాన్ని చూసుకుని, నా ముఖ కవలికను చూసుకుని నేను చాలా బాధపడుతున్నాను, అందుకని ఏమీ లేదయ్యా, నన్ను తెల్లగా చెయ్యి, నా కోరిక అన్నాడు. దేవుని స్తోత్రం. ఓకే, అంతేనా? తదాస్తు అని మన భాషలో చెప్పుకోవాలంటే ఆమేన్ అన్నాడండి. తెల్లవారేసరికి తెల్లగా అయిపోయాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాట్సాప్లో స్టేటస్ పెడుతున్నాడు, సెల్ఫీ తీసుకుంటున్నాడు, ఫ్రెండ్స్ షేర్ చేస్తున్నాడు, పంచి పెడుతున్నాడు, ఆనందం ఉల్లసించిపోతుంది, ఉక్రోధంలో పరిగెత్తుతున్నాడు, అందరికి తన ఫోటోలు షేర్ చేస్తున్నాడు. తెలిసిన వారికి తెలియని వారికి మీరు 10 మందికి చెప్పండి, నేను తెల్లగా అయ్యాను అన్నాడు. ఇక రెండో వ్యక్తి దగ్గరికి వచ్చాడు. బాగా వినండి, రెండో వ్యక్తి దగ్గరికి వచ్చాడు. నువ్వేం కోరుకుంటున్నావు చెప్పినైనా దేవుడుగా నేను వచ్చానంటే, వాడిని చేసినట్టుగా తెల్లగా నన్ను నువ్వు చేసేది ప్రభువా అన్నాడు. దేవుని స్తోత్రం. వీడు కూడా నీగ్రో కనుక, నల్ల జాతీయుడు కనుక ఓకే అన్నాడు. ఈడు అయితే దేశాలు దాటి ఈ దేశాలకు పోయి నేను తెల్లగా ఏం తెలుసా, దేవుడు నా కోరికను సిద్ధింపజేశాడు, ఎప్పుడు నుండో అనుకుంటున్నానని తెల్లగా అయిపోయి నేను అందరికి చూపించుకుంటూ వీడియో తీసి ఆ వీడియోలు అందరికీ మీడియాలో పెట్టి అన్నీ చేస్తున్నాడు. మూడవ అతని దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీదేంటి కోరిక చెప్పు అన్నాడు. అంటే మూడవ అన్నాడు, నాకేం కోరిక లేదయ్యా,
ముందు వాళ్ళిద్దరిని తెల్లగా చేసావే, వాళ్ళిద్దరిని నల్లగా చేసేసి అదే నా కోరిక అన్నాడు. దేవుని స్తోత్రం. చెప్తాం గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఏ కోరికలు లేకపోయినా కొంతమంది ఎదుగుతున్నారు, బలపరచబడుతున్నారంటే దేవా ప్రభువా యేసయ్యా దేవా కనికరం కలిగిన దేవా నీకు స్తోత్రం అయ్యా, వాడి వ్యాపారాలన్నీ దిగజారిపోవాలి, రోడ్డున పడాలి, కాలు ఎరగాలి, నడు విరగాలి, ఆమె ఇదే నా కోరిక అయ్యా అని ఆత్మీయులు కూడా కోరుకుంటారు. ఎన్నెన్నో కోరికలు లేని మానవుడు ఉండడు. దేవుని బిడ్డలారా, ఇక పాతకాలం చెప్తారు, అయ్యా వాడు చచ్చాడు, దయ్యం అయ్యాడంట, అందుకని వాడు బతికున్నప్పుడు కోరికలు చెప్పండి, కోరికలు తీరలే, అందుకని దాని మీద పడి ఆ మీద పడి ఏంటి పల్లెలు లాగించేస్తాడు. ఏంటి అట్లా తింటుందంటే వాడి కోరిక తీరలేదు, అందుకని బాగా తింటున్నాడు. వాడికి కోరిక తీరలేదు, జుట్టు నిండా 50 కేజీలు మల్లెపూలు అన్నీ పెట్టుకొని చిన్న బిడ్డ దగ్గర పోని అటు ఇటు కడట్లే అంటే అని తల తిప్పుతుంది. నేను దయ్యం పట్టి పూలన్నీ పెట్టుకున్నదండి. దానికున్న కోరికలు అవి ఉంటాయి. అటు దావీదు భక్తుడికి కోరిక ఏంటంటే నా కోరికను సిద్ధింపజేశాడు గనక నీ కోరిక ఆయన ప్రణాళికను బట్టి నిత్య మహిమలో చేర్చాలంటే దేవుని బిడ్డలారా, నీ ఆలోచన అంతా, నీ కోరిక ద్వారా కలిగిన ఆలోచన అంతా సఫలపరచబడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని బిడ్డలారా, నీ కోరికను సిద్ధింపచేసి చేతులు చేద్దాం కనుక హల్లెలూయా. మరి మీకు ఏం కోరికలు ఉన్నాయో, ఎదుటివాడు మునిగిపోవాలి, తేలిపోవాలి, నడు విరిగిపోవాలి, ఎండిపోవాలి, ఎడబావిగా మార్చబడాలి, ఎండుబావిగా మార్చబడాలి అనుకునేదానికంటే దేవుని బిడ్డలారా, ఆత్మీయులకు ఉన్నటువంటి కోరిక, ఆ ఆత్మీయులకు ఉన్న కోరికగానే ఉండదు పొరపాటున. అది కొంచెంగా విస్తరించబడుతూ అభివృద్ధి చెందుతూ దేవుని ప్రణాళికను బట్టి నీ ఆలోచన యావత్తు కూడా, ఆలోచన కొంచెం కాదు, ఆలోచన యావత్తు సఫలపరచబడే విధంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి శబ్దం గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచబడునుగాక. నేను కోరుకున్నాను సేవా ప్రారంభంలో, అయ్యా యవనస్తులమే కదా, అక్కడక్కడ సైకిళ్ళు ఉన్నాయి, ఆ సైకిల్ లేని చోటగా నేను కొంచెం కాలినడక నడిచే స్థితిని మాకు ఇచ్చా కనుక నేను నడవగలుగుతాను. సేవకు వచ్చిన ప్రారంభంలో ఇంచుమించు 4-5 చోట్ల ఎక్కువ సమయం ఆ వినుకొండ వరకు కాళ్ళ నడకన నడిచి ఏదైనా కొంచెం దూరం అయితే బస్సు లేకపోతే చిన్న ఆటోలో కానీ, లేకపోతే ఆ రోజుల్లో పాల బండి ఉండేది, పాల వ్యాన్, అక్కడికి వెళ్ళి ఎక్కి కూడికని ముగించుకుని ఆ రాత్రి పడుకుని మళ్ళీ ఉదయం వచ్చేవారు. తర్వాత యేసన్ గారు అడిగేవారు, ఏంటి పెద్ద కోరిక అనమాట, ఇదిగా సైకిల్ ఇవ్వాలా కావాలా అనేవారు. ఆ తర్వాత సైకిల్ దగ్గర నుండి రిక్షాకి వచ్చింది, రిక్షాకి ఇస్తే అది పెద్ద వాహనం ఇచ్చినట్లండి. ఆ తర్వాత బైక్ కూడా మేము సన్నగా ఉంటే అది లోగా ఎంతలా ఉండేదండి, రాజ్దూత్ అని పెద్దదని. దాన్ని ఇటు పట్టుకుని కింద పడేవాళ్ళం, కానీ దాని మీదే నేర్చుకున్నాడానికి. ఆ తర్వాత కొంచెం లేటెస్ట్గా సన్నగా ఉండేది యమహా కొంచెం CD100 అని. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన దాని నుండి కొంచెం ఎదిగిన తర్వాత రవి సేవకులుగా ఉన్నప్పుడు కోరిక, సేవకులు అడిగారు, అయ్యా అందరు కొత్త ఇస్తున్నా మీకు ఇవ్వలేకపోతున్నాయి ఏదంటే, ఏదో ఒకటి పాతదైన పర్లేదు పనిచేస్తుంది చాలు, మీరు ఎంత ఇవ్వండి అని తీసుకుంటే, మొన్న 4-5 సంవత్సరాల క్రితం తెలంగాణలో గద్వాలో ఉన్నప్పుడు దాన్ని తీసుకున్నాం, కొంత కట్టాం, నెల 12,000 దానికి ఏమీ కడుతూ ఇక్కడికి వచ్చిన ముందు దాన్ని పూర్తి చేశాం. తర్వాత నేను కోరుకున్న కోరిక ఏంటంటే, ఒక సంఘం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, దాని యొక్క క్యాపబిలిటీని బట్టి నాకు ఆ వాహనాన్ని ఏదైనా అనుగ్రహించి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నామండి. గత వారం అనంతపురం అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నా అబ్రహం పాస్టర్ నేను. అప్పుడు ఆయన అన్న, ఈ నెలాఖరున వస్తాయి కొత్తవి, ఆ తర్వాత గుడాల పండుగ ముగించిన తర్వాత కొత్త కారులో మీరు వెళ్తారంటే, నేను అన్న ప్రభువును కోరుకున్నా గుడాల పండుగ తరిందని. నేను హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఏది కోరుకున్నా తప్పనిసరిగా నా దేవుడు ఆయా సమయంలో నా కోరికని సిద్ధింపచేసిన దేవుడు. దేవుని స్తోత్రం.
చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. నా కింద ఉన్న బ్రదర్స్ వాళ్ళందరూ కొత్త దాంట్లో లేకపోతే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ సంఘ పరిస్థితిని బట్టి తీసుకుంటున్నారు. గుడాల పండుగ తర్వాత తప్పనిసరిగా ఒక కొత్త కారుతో నేను పయనించాలి అని ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ఆలకించాడండి. ఇంకా నా కోరిక ఆత్మీయుల కుటుంబాలుగా మీ కుటుంబాలందరిలో అన్ని కుటుంబాలలో ప్రస్తుతం ఉన్నటువంటి అప్పులు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ అనారోగ్యాలు కానీ ఏమీ లేకుండా, అంటే అనారోగ్యాలు కొంచెం కాకుండా దీర్ఘకాల రోగాలు ఏమీ లేకుండా ఉన్నతంగా దేవుడు మీరు ఆశీర్వదించబడాలి. అనేకులకి ఎన్ని రోజులైనా మీరు పెట్టగలన శక్తి, సత్తాన్ని, సామర్థ్యతని, ఆ యొక్క క్యాపబిలిటీని, అంత సామర్థ్యతని నా దేవుడు అన్ని కోణాల్లో మీకు అనుగ్రహించాలని నా కోరిక. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 10 మంది పెట్టగలం, ఇంకా అనేకులకు పెట్టగలిగిన వారుగా, ఇప్పుడు ప్రార్థించలేని వారుగా ఉన్నారు. ఏమండి, ప్రార్థించి ఆ ప్రార్థన గురించి 10 మందికి చెప్పగలిగిన వారుగా, ఆత్మీయులుగా సేవకునిగా నా కోరికను తీర్చిన దేవుడు ఆత్మీయులుగా మీ కోరికని సిద్ధింప చేయకుండా ఆ కోరికగానే ఉండి, ఒక తండ్రి తల్లి తన పిల్లలకు చెప్తున్నారే, నువ్వు లేనిపోని కోరుకుంటున్నావురా, కోరికలే గుర్రాలైతే, ఊహించిన ఊహలే రెక్కలొస్తే వేరే విధంగా ఉంటుంది. కానీ ఆత్మీయులు కోరుకున్న కోరికని నా దేవుడు సిద్ధింప చేస్తాడు. అలాగ సిద్ధింప చేస్తాడంటే నీ ఊహల్లో, నీ ఆలోచనలో ఉన్న ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తాడు. అంటే రెండవ భాగాన్ని గుర్తించండి. కోరికని సిద్ధింప చేసి ఆ కోరికను బట్టి కోరికలన్నిటినీ దేవుని ప్రణాళిక ద్వారా సిద్ధింప చేయునుగాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. 118వ కీర్తనలో 7వ చరణంలో ఒక మాట కోరికను గురించి రాయబడింది, చదువుదాం. యెహోవా నా పక్షాన వహించి ఉన్నాడు, యెహోవా నా పక్షాన వహించి నాకు సహకారై ఉన్నాడు. చాలండి. నేను శత్రువైన సాతాను గురించి, నా ప్రార్థనలో వెనకబడుతున్న వ్యక్తుల గురించి యెహోవా నా పక్షాన వహించాడు, నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రుల విషయంలో నేను ఏవైతే కోరుకుంటున్నాయ్యా, నన్ను బాధిస్తున్నాడయ్యా, ఆత్మీయంగా నన్ను వెనుకబరుస్తున్నాడయ్యా, ఆత్మీయంగా నన్ను దిగజారాలని చూస్తున్నాడయ్యా, నేను ఆత్మీయంగా ఎదుగుతుకొలది రాళ్ళు రువ్వి లేనిపోని మాటలు చెప్పి నా మీద పొరుజు చల్లుతున్నాడయ్యా శత్రువైన అపవాది. వాడు తోటి సహోదరులైన, నీ కన్న పిల్లలైనా, నువ్వు తోటి విశ్వాసైనా రకరకాలుగా శత్రువుగా మార్చబడతావంటే ఆ శత్రువు గురించి నేను కోరుకున్నానయ్యా. తలపైకి చూడండి, అయ్యా నువ్వు నాకు సహకారమే గనుక, నువ్వు నన్ను బలపరిచేవాడు కనుక, నాకు ఆలోచన ఇచ్చేవాడు కనుక, నన్ను ధైర్యపరిచేవాడు కనుక, ఏమండి ఆయన నీ కోరికని సిద్ధింప చేస్తే రాసుకోనండి, సహకారిగా ఉండి శత్రువుల యొక్క ఆలోచనని నెరవేర్చకుండా చేస్తాడు. దేవుని స్తోత్ర. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. సహకారిగా ఉండి, నీ వ్యాపారంలో సహకారంగా ఉండి, అమ్మా నువ్వు రాసే పరీక్షలలో సహకారంగా ఉండి, నీ ఉద్యోగ వ్యాపార పరిస్థితులలో సహకారంగా ఉండి, నీకు పరిచర్య చేయడానికి సమయం లేకపోయినా సమయాన్ని కుదుర్చుకుని పరిచర్యకు వస్తున్నావే సహోదరుడా, సహోదరి, శత్రువు ఏ రకమైన బాణాలు వేసినా, నిప్పులు వేసినా, బురద చల్లినా దేవుడు నీ పక్షముగా సహకారిగా ఉండి శత్రువుల కోరికని నెరవేర్చకుండా చేయునుగాక. చేతులెత్తి చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, నేను ముందే చెప్పాను, లోకస్తులకు కోరిక ఉంటుంది, దేవుని బిడ్డల కోరిక ఉంటుంది. ఆ కోరిక తన ప్రణాళికను బట్టి సిద్ధింప చేసి ఆలోచనంతని సఫలపరచాలి అనంటే, శత్రువుల విషయంలో కోరిక నీ జీవితంలో నెరవేర్చకుండా ఉండాలి అనంటే, వినండి, దేవుడికి సహకారిగా ఉండాలి. ఎవరు నీకు సహకారంగా ఉండాలి? దేవుడికి సహకారంగా ఉండాలి. సహకారం ఇప్పుడు కూటాలు పెట్టుకున్నారు అనుకోండి, నేను ఒక్కతేనమ్మా, కొంచెం మా వదిన సహకారంగా ఉంటారు, వంటలు చేయాలి కదా, ఇవన్నీ చేయాలి కదా అంటారు. మనం ఏదైనా మంచి పనిని, ఏదైనా పెద్ద పని చేయడానికి సహకారం కోరుకుంటాం, తోడును కోరుకుంటాం, హెల్ప్ను కోరుకుంటాం, తోటి సహకారాన్ని కోరుకుంటాం. మరి శత్రువు వేస్తున్నాడే, ఈ సంవత్సరం ప్రారంభించబడి తలపైకి చూడాలి, 2024 సంవత్సరం ప్రారంభించబడి ఈ ఫిబ్రవరి నెల ఈ 18వ తారీఖు వరకు ఈ 3వ ఆదివారపు ఆరాధనలలో ఇప్పటికే ఏ రకమైనటువంటి
బాణాలు, నిప్పులు, అనుమానాలు, అవమానాలు కలుగజేస్తున్న శత్రువైన అపవాది వాడి కోరికని అంతని తలక్రిందలు చేసి వాడి కోరికని నెరవేర్చకుండా చెయ్యాలి అని అంటే, దేవుని బిడ్డలారా, పరిచర్యకి సేవకునైన నాకు, ఏమండి, దేవుని బిడ్డలని మీకు ఆయన సహకారిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? సహకారిగా ఉండాలి. ఆ సహకారిగా ఉన్న దేవుడు శత్రువుల విషయంలో నిన్ను తలక్రిందులు చేయాలి, నీ పేరుని తుడిచివేయాలి, నీ వంశాన్ని, లేకపోతే నీ యొక్క విశ్వాస జీవితాన్ని దూరపరచాలని చూస్తున్న ఏ విధమైన అపవాద శక్తులనైనా తొలగించబడాలంటే ఆయనకు సహకారంగా ఉండి శత్రువు యొక్క కోరికని నెరవేర్చకుండా నిర్మూలము చెయ్యునుగాక. చేతుల శబ్దం గట్టిగా హల్లెలూయా. 140వ కీర్తన 8వ చరణంలో కూడా ఒక మాట మనం చూస్తాం. యెహోవా, భక్తిహీనులు ఉన్నారయ్యా, వాళ్ళ కోరికలు తీర్చుకో. వారు కోపపడుతున్నారు, వారు గర్వపడుతున్నారు, వారు అతిశయింపకుండా. అయ్యా, నేను దేవుడికి అంతగా ఇవ్వలేనులే, అంతగా ప్రార్థన చేయలేనులే, అయినా నా దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు, అయినా నా దేవుడు నా కుటుంబాన్ని, వ్యాపారాన్నింటిగా దీవిస్తున్నాడు. వినండి, అది కొంతకాలమే. భక్తిహీనులు కోరిక నెరవేర్చకుండా వారు గర్విస్తున్న, అతిశయిస్తున్న ఆలోచనలు నెరవేర్చకుండా చెయ్యనైనా అని ఈ కీర్తనకారుడు పాడుతున్నాడు ఈ పాటలో. నా దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నా దేవుడు భక్తిహీనులు ఇప్పటికే నిన్ను వాళ్ళ భక్తిహీనత నీకు చూపించి నీ కుటుంబంపై రుద్ది, నీ కుటుంబంలో చెల్ల ఉన్నారు. అంతకుముందు ఎంతగానో ప్రార్థన చేసుకుని ఉపవాస ప్రార్థన చేసిన పరిచర్య అంటే రా పరిచర్య చేయాలని, పరిచర్యకి లేదు, ప్రార్థన లేదు, దేవునికి ఇచ్చే దశమ భాగం లేదు. ఇచ్చిన ఇవ్వకపోయినా అది నీ పర్సనల్ లేపు అనుకోండి, మీ వ్యక్తిగతం. ఏమండి, ఇస్తే ఆ దరిద్రము అనుకోనటువంటి ప్రమాదాలు, ఆకస్మికమైన రోగాలు రాకుండా దరిచేరకుండా కాపాడుతాడు. నేను కోరుకునేది కోరిక ఏంటి చెప్పనా? తప్పనిసరిగా దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల సమయంలో దేవుని సన్నిధిలో మనపూర్వకంగా నువ్వు ప్రార్థించాలని కోరుకుంటున్నా. దేవుని స్తోత్ర. అయితే భక్తిహీనుల ఆశను నెరవేర్చకుండా, భక్తిహీనుల యొక్క అతిశయాలు, గర్వాలు అణిచిపోయమన్నట్లుగా వాళ్ళ కోరిక నెరవేర్చు ప్రభువా, నెరవేర్చుకున్నాడు. ఏమిటి మనం చూస్తున్నాం కదా, నన్ను జయించేవాడు ఉన్నాడా, అందరూ గాజులే తడుక్కున్నారా. ఏంటి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 10 అడుగులు ఎత్తున్నాడు గొలియాతు, 9 అడుగుల 9 అంగుళాలండి, 6 మూరల జానుడు అంటే 9 అడుగుల 9 అంగుళాలు, ఇంచుమించు స్లాబ్ హైట్ అనమాట. రండి కాసుకానండి అని ఒకరోజు కాదు 40 రోజులు ప్రకటన చేస్తున్నాను, ఉదయం సాయంత్రం. రా అందరూ మగ ఆడోలేనా, జయించేది ఎవరు లేరా, కాసుకోండి అంటే. వాడు కోరిక ఏంటంటే అందరం జయించేసి 10 అడుగులు ఉన్నాను కదా, కత్తేమో ధోని అంత పెద్దది ఉంది, ఆ కత్తిని పట్టుకుని వెనక ముందు జయం 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 అంటూ ఉన్నవారు మరికొంతమంది. అందరు గుండెలు ఏమిటి మెత్తనైపోతున్నాయి, అమ్మో చూసేదానికి మనిషిగా లేడు, రాక్షసులాగా ఉన్నాడు, మన దగ్గరకు వచ్చి కత్తి తిప్పంసలే, అక్కడుండి నవ్వేచ్చాను, అక్కడుండి అనగానే అని గోడ కత్తికిపోతారయ్యా. వీడితో ఫైటింగ్ ఏం చేస్తారు, అమ్మో వీడిది అన్నం తింటున్నాడు, ఏం తింటున్నాడు, ఈ మనిషి రాక్షసుడా అని అందరు గుండెలు మెత్తనైపోతుంటే, ఏమిటి చిన్న బాలుడు వీరాతి వీరుడు వెళ్ళాడు, దావీదు భక్తుడు వెళ్ళి అంటున్నాడు, మీరు తర్వాత నోట్ చేసుకోండి, 17వ అధ్యాయం 39వ వచనంలో, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి విడిపించిన నా దేవుడు ఆ ఫిలిష్తీయుని నా చేతికి అప్పగిస్తాడు. హల్లెలూయా. ఇంత ధైర్యం ఎక్కడిదయ్యా నీకు, ఇంత బలం ఎక్కడిది నీకు అంటే, నేను దేవుణ్ణి కోరుకున్నా. అయ్యా, నీ బిడ్డల ఎదుట ఎంత వీరాది వీరుడు, సూరాతి సూర్యుడు, ఎంత ఎత్తుగలిగిన వ్యక్తి అయినా సరే దేవుని బిడ్డల ముందు నిలవలేరు. చేతులు ఇచ్చడం గట్టిగా. ఆ రోజున దావీదు భక్తుడి యొక్క కోరికని సిద్ధింపచేసి అయ్యో 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 అనేవాళ్ళే అందరు దావీదుకి జయం జయం చేయమని అనేకుల ఎదుట దావీదును హర్షధ్వనులతో హర్షించి ఆనందింపచేసి దేవునికి సాక్షిగా
నిలిపారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కోరికని సిద్ధింపచేసి, చెప్పండి నోరు తెరిచి అందరూ, నీ కోరికను, నా కోరికను సిద్ధింపచేసే దేవుడు. హల్లెలూయా. ఏమిటో కోరిక? ఏంటి అంటే, నిండా దిగేసుకోవాలి బంగారం, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి, ఉయ్యాలో ఉన్న పిల్లకి ఇప్పటి నుండి సంబంధం కుదర్చాలి. ఎన్నెన్ని కోరికలున్నా నా దేవుడు ఆత్మీయులుగా మీ కోరికని, దైవ సేవకుడుగా నా కోరికని సిద్ధింపచేసి ఇంకా 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 ఆత్మ సంబంధంగా ఆయన ప్రణాళిక ద్వారా సిద్ధింపచేయునుగాక. 145వ కీర్తన 19వ చరణాన్ని చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. భయభక్తులు కలిగి ఉంటే కోరికను నెరవేరుస్తాడు. నెరవేర్చేటప్పుడు ఆయన చేసిన 2 పనులు గమనించాలి. వారి ప్రార్థనను లేక వారి మొరను ఆలకించి వారిని రక్షించేను. చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. తన యందు భయభక్తులు కల వారి కోరికను ఆయన వారి మొరను ఆలకించి వారిని, చెప్పండి నోరు తెరచి, వారిని రక్షించు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన రక్షణలోనే, దేవుడు మనకిచ్చిన పాప క్షమాపణలోనే, దేవుడు నీకు ఇచ్చిన మారు మనసులోనే, ఆ రక్షణ ఆశీర్వాదంలోనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, నువ్వు కుటుంబ పరంగా వ్యక్తిగతంగా కన్నీరు విడిచైనా, ఏమండి బాధతో అయినా, గుండెలు బాదుకున్నైనా, ఏ ప్రార్థన పెట్టినా నీ స్థితిగతి గురించి, నీ పరిస్థితులు మారాలని, ఆత్మీయంగా ఎదగాలని, ఆశీర్వాదం పొందాలని, అనేక లేదా దీవెనకరంగా మారాలని నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవునికి ఇచ్చిన మారు మనసులోనే, బాప్తిస్ములోనే, లేకపోతే రక్షణ ఆనందములోనే ఈ 3 అనుభవాలలో ఈ 3 ఉంటాయి. ఏమిటి అనంటే, ఏమిటి? రక్షణ ఉంటుంది, ప్రార్థన ఆలకిస్తున్నాడంటే నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి. ప్రార్థన వినుడా పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా అంటే చలిపోద్దా? రోజు నేర్పుమయ్యా అంటే ఇంకా నేర్చుకునేది ఎప్పుడు? దేవుని స్తోత్రం. చేతులు చెప్తా గట్టిగా, హల్లెలూయా. దేవా పాపిని అంటాడు. ఏమండి, ఎన్ని సంవత్సరాలు కలిగినా పాపియే నువ్వు. పాపిష్టి జనమే, పాపిష్టి జన సముదాయమే. ప్రార్థన వినుడు పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్య అంటే శిష్యులకు నేర్పించిన ప్రార్థన విషయంలో ఆ భక్తులైన వారు ఈ పాట పాడారు. ప్రార్థన ఎంత అవసరమంటే, రక్షించబడిన నీకు ఏమండి ఆయన మన జీవితంలో ఏదో ఒక కోరిక, పిల్లల గురించి వినాలి, పిల్లల యొక్క పెళ్ళిళ్ళ గురించి, పిల్లల యొక్క చదువుల గురించి, పిల్లల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి. ఒక తండ్రిని చూడండి, ఆ బిడ్డ చిన్న బిడ్డగా ఉన్నంత వరకు, తర్వాత మెచ్యూరిటీ అయ్యి కొంచెం ఏదైనా ఇటువంటి కూడికి కానీ ఫంక్షన్ కానీ జరిగిన తర్వాత తల్లిదండ్రుల యొక్క హృదయం ఎంత హర్షించిపోతుందంటే, మా బిడ్డ మా అంత ఇట్ అవుతుంది, యవన కాలంలోకి వచ్చింది, ఏ దృష్టిని ముట్టకూడదు, ఏ దృష్టిని యొక్క కనుదృష్టి ఉంచకూడదు అని తల్లిదండ్రులు కోరుకుంటారే, ఒక సేవకులుగా మేము కోరుకుంటామే. వాళ్ళందరికంటే మిన్నగా నా దేవుడు నీ కోరిక, రక్షించబడిన కొత్తలో ఒక తండ్రి వలె ఆయన చూచి, ఒక బిడ్డ ఎదుగుతున్న బిడ్డ వలె నువ్వు ఉండాలని నువ్వు కోరుకుని, అసలు నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? రక్షణ గురించి ఉత్సాహ సునాది గీతాలు వినబడుతున్నాయా? రక్షణలో నువ్వు రక్షించబడ్డాను అనుకున్న రక్షణ ఆనందం నీకున్నదా? రక్షించబడ్డాను అనుకునే రక్షణకరమైన మాటలు నీ నోట ఉన్నవా? అది లేకుండా కనబడుతున్నావా? తన యందు భయభక్తులు కలిగిన వారి యొక్క కోరికను నెరవేర్చే దేవుడు, మొదటి మాట, కోరికని నెరవేర్చే దేవుడు నన్ను చూచి కోరుకుంటుంది. భయభక్తులు కలిగి ప్రార్థించి అప్పుడు నిన్ను రక్షించాలని. దేవుని స్తోత్రం. ఆ 2 చేసిన తర్వాత రక్షించాలి. అయితే ఆ రక్తం చేత రక్షించాడు కదా, పాప క్షమాపణ, పాప విమోచన కలిగించాడు. నువ్వు ప్రార్థించాలి. ఏమిటి బిడ్డలారా, నువ్వు ప్రార్థించాలి. ప్రార్థన జరగాలి.
ప్రార్థనలో ఉన్న ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందాలి. ఆ ఆశీర్వాదం నొందే వ్యక్తిగా నువ్వు మారాలి. ఒక దైవసేవకుడు ఏమండి, ఒక దైవసేవకులు అంటే మేము ఒక వినుకొండల ప్రారంభంలో మొదటిసారి పరిచయం చేస్తున్నప్పుడు 99, 2001, 2001 3 సంవత్సరాలు చేసాం. ఇప్పుడు చిన్న పల్లెటూరుకి వెళ్ళి నర్సరాపేట దగ్గర అక్కడ నుండి మళ్ళా కోటిక ముగించుకుని ఆ రాత్రి రోడ్డు ప్రక్కన ఒక బస్ షెల్టర్ ఉంటే అక్కడ పాటేసుకుని పడుకుని తెల్లవారుజామున లారీ ఒంటిన అక్కడ వెక్కి వెళ్తూ ఉన్నామండి. వెళ్తూ ఉంటే సడన్గా ఆ లారీ నడిపే డ్రైవరు తాగుతూ ఉన్నాడు, అందనాడుతున్నాడు. అక్కడన్న 3 బ్రదర్స్ అన్న ఎక్క ఈ లారీ ఎక్కామా మేము, నేను స్తోత్ర. ఇప్పుడు ఒక ఆయన మచిలీపట్నంలో, ఇంకొక ఆయన ఆదోళనలో, ఇంకొక ఆయన వేరే చోట ఉన్నాడండి. వాళ్ళ 3 రకరకాలుగా అంటూ ఉన్నారు. ఎక్క ఏది పడితే అది ఎక్కించేస్తాడు ఈయన అని కొంచెం నాకు వినబడి, అరే మీరేమన్నారో వినమని. నిన్నేమనలేదన్నా, మా క్షేమం కోరుకునేవాడు నీవే అన్న. తెలిసిలే దేవుడు కార్యం చేస్తాడని వాడు ఆయన నడుస్తూ చిన్న ఏమండి డ్రెస్ ఏంటంటే కాకి నిక్కరు వేసుకున్నాడు. కాకి నిక్కరు, చేతిలోనేమో లిక్కరు. ఏమండి నిక్కరేసుకున్నాడు, చేతుల్లో లిక్కర్ బాటిల్ తాగుతూ ఉన్నాడు, ఊగుతూ ఉన్నాడు, ఏదో పాటలు పాడుతున్నాడు. ఆ ఆపేసమని మేము ఏదో పాటలు పాడుతూ ఉన్న అప్పుడులో సెల్ ఫోన్లు కానీ ఏమీ లేదు కదా, మేము చప్పలు కొడుతూ తెచ్చుకున్న డ్రమ్ముతో చిన్న పాటలు పాడుతూ ఉంటుంటే మాకేం మొత్తం వదిలిపోతుంది పాటలు పాడుతుంటా అన్నాడు. దేవుని స్తోత్ర. వదిలిపోదాము అంటే కాసేపటికి కొంచెం కోపడుతండి. ఎందుకలో కోపం అని మేము మౌనంగా ఉండి లోపల స్తోత్రం చెప్పుకుందామని అంటే పెద్ద గుంట అండి. ఆ రోడ్లు మార్జిన్ చేయడానికి గుండు తవ్వుతూ ఉంటుంటే సడన్గా అక్కడ వరకు వచ్చి ఆపి దాన్ని దాటించి ఇట్లాగా కొంచెం పైకెక్కి క్షేమకరంగా మందిరాన్ని చేర్చారు. మందిరానికి వెళ్ళిన తర్వాత ఏమండి అక్కడ మరికొంతమంది విశ్వాసులు బిడ్డలైన వారు సరిగ్గా 4 గంటలు 4:30 4:50 అవుతుంది. వాళ్ళు చివరిగా స్తోత్రవాదనలు స్తుతిస్తూ సేవకులను కావును వెళ్ళే మార్గాలు కాపాడనని ప్రార్థన చేస్తుంటే వెనువెంటనే చిన్న మందిరం పాకతో తాటికెళ్తుండేది. నేను వెళ్ళి మోకరించి కన్నీళ్ళు పెట్టి ప్రార్థించాం. ప్రభువా, సేవకులుగా 4 యవ్వన కాలంలో ఉన్నాం, ఇంకా ఎన్నో సంవత్సరాల పరిచయం చేసేదానికి కాపాడాం మేము. కారణం వీరు చేసిన ప్రార్థన ప్రాకారంగా నిలిచి మమ్మల్ని కాపాడుతుంది. దేవుని స్తోత్ర. ఆ రోజు నుండి ఏ సమయం ఎంత సమయం అయినా ఎంత అలసిపోయినా కనీసం కాసేపు అయినా వేకువజామున లేచి ప్రార్థన చేయడం, ఉదయకాలము కార్యక్రమాలు ముగించుకుని ఉదయకాల ప్రార్థనలు స్థిరపరచడం అనేది దేవుని కృపావాస్యలతను బట్టి ఆయన సన్నిధిలో మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా తెల్లవారు చేసే ప్రార్థనలో, ఉదయకాలం చేసే ప్రార్థనలో ఈ 28-29 సంవత్సరాల సేవా జీవితంలో ఏనాడు నేను మర్చిపోలేదు. కారణం ఏంటంటే అలాగా ప్రార్థిస్తానే, ఆ విధంగా యాచిస్తానే నా కోరికని నెరవేర్చి నా ప్రార్థన ఆలకించి నన్ను రక్షిస్తాడు. దేవుని స్తోత్ర. ఇంకను పరిచర్యలో ఎన్నో బాధలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు ఎన్ని చేసినా సరే ఎంతోమంది మూర్ఖులైన వారు ఎదురు తిరగడం, రకరకాలుగా కనికడబడినటువంటి సాతాను యొక్క పరిస్థితులు, అనుభవాలు, ఇవన్నిటినీ దాటుకుంటూ వెళ్తున్నామంటే కారణం ప్రార్థన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో అందరిని మోసం చేయాలనుకున్న వ్యక్తి ఈ జక్కీకి ఒక కోరిక కలిగింది. ఏమి కోరిక అంటే యేసు ఎవరో చూడగోరేను అంటే అర్థం ఏంటి? చూడాలనే ఒక కోరిక. 19వ అధ్యాయం లూకా సువార్త 3వ వచనంలో యేసు ఎవరో చూడగోరేను కానీ పట్టువాడైనందున జనులు గుంపు కూడినందున చూడలేకపోయినా రాసి ఉంటుంది. యేసు ఎవరో చూడాలని కోరిక వచ్చింది. శంఖపు గుత్తదారుడైన జక్కయ్య యేసు ఎవరో చూడాలి. ఆ కోరిక రాగానే ఇతని యొక్క కోరికని ఎరిగిన దేవుడు వాళ్ళందరూ విడిచిపెట్టి ఆయన ముందు లక్షల మంది, వేల మంది అనుకుంటా ఇసుక వేస్తే రాలని జనం కానీ తలపైలు చూడాలి. అందరిని పక్కన పెట్టి, అయ్యా జక్కయ్య త్వరగా రా, చెట్టు దగ్గర త్వరగా రా, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది, నీ ఇంటికి రక్షణ కలుగుతుంది అని మిగతా వచనాల్లో అన్ని రాయబడింది. ఆయన చక్కగా భోజనం చేశాడు, మాట్లాడుకున్నారు, తింటా ఉన్నారు. వీళ్ళు తింటా ఉంటుంటే పక్కన గుసగుసలాడుతున్నారు.
ఈ ఈ చిన్న చిన్న ఎలుకలు ఉంటాయి కదా, ఇవన్నీ శబ్దం చేస్తున్నాయి, ఎట్లా ఉంటాయో, శనుగులు ఎట్లా ఉంటాయో. ఇంతమంది ఉన్నాం, మొదటి నుండి ఉన్నాం, మా ఇల్లు కాకుండా మా ఇంట్లోకి భోజనం చేయకుండా అక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నాం. వాళ్ళే దొరుకుదా, వాళ్ళే మంచోళ్ళమ్మా, మేము ముంచేళ్ళమమ్మా, ముంచేవాళ్ళు వాళ్ళ మంచోళ్ళు, వాళ్ళ డబ్బు ఉన్నవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. రకరకాల మన సోదు గుంపు. ఏ గుంపు అండి? ఉన్నది చెప్తా, లేని చెప్తా, టింగ్ 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 టైన్ సొరకాయను కొట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా అలా మాట్లాడుకుంటారు. ఆ మాటలన్నీ పక్కన పెట్టి యేసు ప్రభు అదంతా అయిపోయిన తర్వాత 19:8 ఏమంటాడు చెప్పనా? నేను యవ్వనతో అన్యాయంగా తీసుకున్నానో వానికి 4 అంతలుగా నేను వాళ్ళకి చెల్లిస్తాను. చప్పలు కొట్టండి గట్టిగా, చేతులు చెప్తాం గట్టిగా, హల్లెలూయా. చదవండి ఆ మాటని. 19:8 లూకా సువార్త. దేనినైనా, డబ్బైనా, వస్తువైనా, వాహనమైనా, అప్పుడు ఉన్న వాహనాలు అనమాట. ఏంటి? గుర్రాలు, గాడిదలే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అవి తీసుకున్నా, ఏదైనా తీసుకున్నా 4 వంతులు మరలా నేను రిటర్న్గా నేను మరలా తిరిగిస్తానయ్యా అని ఒక సరైన తీర్మానం కలిగింది. అంటే అర్థం ఏంటంటే, ఈ జక్కయ్య యొక్క కోరికని నెరవేర్చి అతని ప్రార్థన ఆలకించి అతను రక్షించగానే రాయబడిన మాట లూకా 19:10 నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడో రక్షించబడిన కోరికగానే ఉందా? ఇల్లు కట్టాలనుకున్న కోరికగానే ఉంది, తీర్చబడట్లే. చేతుల కష్టార్జితం దీవించబడాలి, దేహంలో సత్తువ కలగాలి, అనారోగ్య పాలవుతున్నావు, వ్యాపారంలో ఆశీర్వాదం కలగట్లేదు, ఆత్మీయ జీవితంలో బతుకు లేదు. వయసు ఎదుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం 4 నుండి 5, 20 నుండి 21, 30 నుండి 31, 40 నుండి 41, 50 నుండి 51, 60 నుండి 61, ఇలాగా వయసు పెరుగుతూ ఉంది. మెట్టిగా ఎంకరేజ్ అవుతుంది. కానీ ఆత్మీయ జీవితంలో దిగజారుతున్న పరిస్థితిలో నువ్వు ఎందుకు మార్చబడుతున్నావంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన నేను చేయవలసింది ఏంటంటే ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి చెప్తాం గట్టిగా, హల్లెలూయా. అది ఉన్నతమైన ఆశీర్వాదాలు కలిగి చేయాలి. ఇందాక నేను ప్రార్థన విన్నపాలు చేసేటప్పుడు ఒక వచనం చెప్పాను నేను. 65వ కీర్తన 2వ చరణంలో, ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరులు. ఆ సర్వశరీరులో పాపి అయిన జక్కయ్యవకుడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమండి, యేసు ప్రభు ఆ సమరయ పట్టణానికి నడి రోడ్డులో ఒక స్టేజ్ వేసి ఎత్తైన స్థలంలో ఓ పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందలేకపోతే పొందండి, త్రాగుబోతుతనం నుండి విడుదల కలగండి, నా వైపు చూడాలి. యేసు ప్రభు ఎత్తైన స్థలంగా సువార్త ప్రకటించవచ్చు. కానీ సుకార్ అనే బావి దగ్గర, యాకోబు కట్టించిన బావి దగ్గర మాత్రం వచ్చి యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉండగా ఆయన వీళ్ళిద్దరి యొక్క సంభాషణలో తేల్చబడిన మాట ఏంటంటే, ఆ రోజున జక్కయ్యతో భోజనం చేస్తున్నప్పుడు గుసగుసలో శిష్యులు కూడా ఆమెతో పాపత్తులు కదా, దరిద్రం కదా, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నారు అనుకున్నా అవి ఏం పట్టించుకోలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఒక్క స్త్రీతో మాట్లాడితే ఆమె వెళ్ళి అయ్యా అని ఏడుస్తుంది. ఏ అమ్మా ఏమైంది? ఎవరైనా కొట్టారా? లేదు. ఎవరైనా తిట్టారా? లేదు. బంగారం సంపాదించి బంగారం పోయిందా? లేదయ్యా. ఎందుకు అడుగుతాను చెప్పా. అప్పుడు అంటుంది 4:28 మీరు నోట్ చేసుకోండి. ఆ స్త్రీ కుండను విడిచిపెట్టి, మీరందరూ రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మనుషులను చూడండి, ఆయన క్రీస్తు కాడా. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి, హల్లెలూయా. ఆమె ఆ మాట చెప్పిందని రక్షించబడింది, భయభక్తులు కలిగింది. దేవుడు ఆ సమరయ స్త్రీని రక్షించాడు, మా పాపాత్మలోని స్త్రీని రక్షించాడు. రక్షించబడిన తర్వాత 10 మందికి చెప్పింది, భయభక్తులు కలిగి ఉన్నది. అదే 4:39 ఉంది. ఆ స్త్రీ యొక్క సాక్ష్యాన్ని బట్టి,
ఆ ఊరిలో అనేకులు సమరయులు యేసుక్రీస్తునందు చెప్పండి విశ్వాసముంచిరి. ఆమేన్. ఒక పనికి మాలిన స్త్రీ అండి, పాప 5 భర్తలు మార్చింది. ఈ ఆత్మీయంగా పంచేంద్రములు శరీరంలో ఉన్న ఈ 5 ఏమండి, కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ కూడా ఏమండి లోకములో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలు, ఇవన్నీ పంచేంద్రియములు 4 ఇంద్రియములు కలిగిన దేహములో మనం లోకంలో జీవిస్తున్నాం. సూర్య చంద్రులు ఏమండి, పగటిపూట సూర్యుడు, రాత్రి వెన్నెల వచ్చే చంద్రుడు. పంచేంద్రియం కలిగిన ఈ మానవాళికి వాటిని రక్షించగలిగినది సర్వశక్తి కలిగిన దేవుని వాక్యం. ఒకే ఒక నిమిషం కన్నురెప్పపాటులో దేవుని మాటలు చెప్పాడు. దేవుని వాక్యం కొన్ని నిమిషాలు చెప్పారు. ఆ ఊర్లో అనేకులు ఈమె చెప్పిన మాటను బట్టి రక్షించబడ్డారు. భయభక్తులు కలిగి రక్షించబడిన ఆమెను బట్టి అనేకలు రక్షించబడ్డారు. దేవునికే మహిమ కలిగిన గాక. ఎన్నో సంవత్సరాలకు ఒక్కదానివి నీ గ్రామంలో, ఒక్కదానివి పరిసర ప్రాంతాలు ఉండడానికి దేవుడు నీ కోరికని, ఆత్మీయ కోరికను నెరవేరిస్తే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు కనుక దేవుని లేఖన భాగంలో కూడా పరులమాలు చూస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే చెడుతనాన్ని విసర్జించుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ దేవదూత కావలి ఉండి, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును కూడా భక్తుడైనప్పుడు ఆశీర్వదించలే, భయము భక్తి 2 కలిగినప్పుడు భక్తుడు అని ఆదికాండము 17, 18, 19, 20 వచనాల్లో మనం చూస్తున్నాం. 21 వచనంలో భయం కలిగిన వాడు అని 22వ అధ్యాయం 10, 11 వచనంలో ఇందును బట్టి నువ్వు నాకు భయపడ్డావు, నీ ఒక్కొక్క కుమారుడిని నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదని అప్పుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. 22:17లో నిన్ను బట్టి భూలోకంలో వంశములన్నిటినీ ఆశీర్వదిస్తున్నాను. దేవుని స్తోత్రం. గనుక దేవుని బిడ్డల అబ్రహాముకున్న కోరిక, సమరాయ స్త్రీ చక్కేకున్న కోరిక, ఆ కోరిక నీకు కలిగితే దేవుడు నెరవేరుస్తాడు. భయభక్తులు కలిగి ఉన్న కోరిక నెరవేర్చి నీ ప్రార్థన ఆలకించి నిన్ను రక్షించునుగాక. ఆ రక్షణలో నీవెవరినైతే మోసం చేసావు అంతకుముందు నీ నోటి మాట ద్వారా, నీ వస్త్రధారణ ద్వారా, నీ వేషధారణ ద్వారా, నీ కనుచూపు ద్వారా, నీ నోటి మాట యొక్క బలమైన తోటాల లాంటి తోటాలలో తుపాకీలో ఉన్న గుండె వలె, ఆ యొక్క బుల్లెట్ వలె మార్చబడిన ఆ గాయపరచబడిన మాటలని మరలా వాళ్ళకి ఏమిటి సమాధానపరచుకున్న అనుభవం నీకు ఉండాలి అని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. భయభక్తులు కలిగిన వారి కోరికని నెరవేరుస్తాడు, ఆ భయభక్తులు కలిగిన వారిని రక్షిస్తాడు. వారి ప్రార్థనలను అబ్రహాం వలె ఆలకించి అంగీకరించునుగాక. చేతులెత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆయన కోరికలు సఫలపరిచి ఆలోచనలన్నిటిని నెరవేర్చే దేవుడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి ఉన్నతమైన అనుభవం కలిగిన వ్యక్తిగా దేవుడు స్థిరపరచునుగాక. హల్లెలూయా. 2వ మాట 145వ కీర్తన 16వ చరణం. నీవు నీ గుప్పులను విప్పి కోరికను తృప్తిపరచుచున్నావు. గుప్పులు విప్పి, నా వైపు చూడండి. దేవుడు గుప్పిలు ఇటు పట్టుకున్నాడు. గుప్పులు విప్పి, గుప్పులు పట్టుకుంటామా? విప్పామనుకో ఏముంటాయి? కానుక తెచ్చే డబ్బులు పెట్టుకుని ఉంటావు. ఏడుస్తాడుగా మీ వాడికి చాక్లెట్ పెట్టుకుంటా, లడ్డు, కుడ్డు, ఫుడ్డు ఇది పెట్టుకుంటాం. గుప్పులు ఇటు పెట్టుకున్నాడు. నీవు నీ గుప్పులు విప్పగా ప్రతి జీవాసను తీర్చెదవు, తృప్తిపరచెదవు. హల్లెలూయా. కనుక మన దేవుడు ఎవరంటే ఏమండి, గుప్పలు విప్పి గుండెలలో ఉన్న ఆశను తీర్చేవాడు, కోరికను విని కోరిన రేవునకు నడిపించేవాడు. ప్రైజ్ ది లార్డ్. 13వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ వచనం చదువుకుందాం. కోరిక సఫలము కాకుండట చేత హృదయం బాధపడుతుంది. సిద్ధించిన మనోవాంఛ, ఇంగ్లీష్ బైబిల్లో డిజైర్, సిద్ధించిన కోరిక జీవవృక్షము. దేవుని స్తోత్ర. సిద్ధించిన కోరిక
కోరిక తీర్చబడి ఈ కోరిక కోరుకుంటున్నాను కానీ దేవుడు తీర్చట్లే, ఆశపడుతున్నా కానీ ఆశ తీరట్లే, కారు కొనాలనుకున్నా, బిల్డింగ్ కట్టాలనుకున్నా, పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా, ఈ సంవత్సరమైనా అది చేద్దాం ఇది చేద్దామని ఏది కోరికగానే ఉంది అని కోరిక తీర్చబడక బాధాకరం, విచారం, దిగ్భ్రాంతి, వేదన, వ్యధ, ఆవేదన, ఆక్రందన ఇవన్నీ ఒక్కొక్కటి కలుగుతుంది. కానీ సిద్ధింపచేసిన కోరిక, దేవుని ద్వారా అనుగ్రహించబడిన కోరిక అది ఎటువంటిదంటే జీవవృక్షము. హల్లెలూయా. మనకి ఈ 10 చెట్లు ఉన్నాయండి, కొన్ని సంవత్సరాలు ఉంటాయి. ఈ చెట్టు ఉంది, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అవి అపరిచిత అయిపోతాయి. పోయిన వారంలో కర్నూలు దగ్గర అడవి దగ్గర నుండి తీసుకుని వచ్చి సోని అనేటువంటి ఒక వృక్షాన్ని, ఒక ట్రీని 250 సంవత్సరాలు జీవిస్తుందండి. దాన్ని మొక్కలు కట్ చేసి దాన్ని కొన్ని వాటిని అన్నీ ఏర్పరిచి మళ్ళా ఆ యొక్క అడవిలో పెట్టారు. కొన్ని సంవత్సరాలు, ఇంకా 250 సంవత్సరాలు మళ్ళీ బ్రతుకుతుంది. దాన్ని చాలా విలువైనది అంట ఆ చెట్టు. ఆ సోని ఫాల్స్ అని ఏదో ఉన్నది దాని పేరు. ఏమండి, ఇట్లా వృక్షాల గురించి మనం చూస్తాం. అవసరమైతే ఒక 100 సంవత్సరాలు, ఇంకా బాగా ఎక్కువ అయితే 150. ఆ తర్వాత అది వాడిపోయి చెదిరిపోయి జీవనగమంలో భూమిలో కలిసిపోతుంది. కానీ దేవుడు గుప్పులు విప్పి తృప్తిపరుస్తున్న ఆ కోరికని ఎలా ఉంచుతాడు చెప్పన? తృప్తిపరిచేదానికి సరైన మీనింగ్, ఎగ్జాక్ట్ ఎబ్రివేషన్ ఏంటంటే, ఎగ్జాక్ట్ దాని అర్థం ఏంటంటే, దేవుడు నీ కోరికను తృప్తిపరచాడంటే అది జీవవృక్షంగా మారుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులు చెప్దాం కదా, హల్లెలూయా. జీవవృక్షం. ఏమండి, చదువుకున్న పిల్లలకి బాటనీ క్లాస్ ఉంటుంది, జంతు శాస్త్రం, జీవవృక్షము ఇవన్నీ ఉంటాయి కదా. జంతువులు, ఏనుగు, కుక్క, ఎలక, మేక, తొక్క ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటిని అవి కొంతకాలం, ఎంతకాలం ఉంటాయి, ఎంతకాలం వాళ్ళ యొక్క జీవితకాల పరిమితి, ఎంతకాలం ఆయుష్ ఉంటుంది, అన్నిటిని చేస్తారు. కానీ దేవుని చేత సిద్ధించబడిన కోరిక నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి అది ఎలాగునో ఉంటుంది అని అంటే, అది తృప్తి కలిగేటట్లుగా, సంతృప్తి కలిగినట్లుగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు చెప్తాం కాబట్టి హల్లెలూయా. అతి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఎంతసేపు భక్తి చేస్తున్నామంటే, నిన్నటి రోజున ఒక మాట గురించి, తృప్తి గురించి చెప్పా. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, అసలు తృప్తిగా మనం ఉండాలంటే, సంతృప్తిగా చేయాలంటే 6వ అధ్యాయం 6, 7 2 వచనాలు మనం చదివితే మనకు బాగా ఆ మాట మనకు అర్థమవుతుంది. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6, 7 వచనంలో, సంతుష్ట సహితమైన దైవ వ్యక్తి గొప్ప సార్థకమైనది. మనం ఈ లోకంలోనికి ఏది తీసుకుని రాలేదు, ఏది పట్టుకుని వెళ్ళలేదు. కానీ అన్న వస్త్రములు కలిగిన వారమై ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించుదముగాక. హల్లెలూయా. ఈ మాట కనపడుతుందండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప సాధకమై ఉన్నది. వ్యాపారం చేస్తే లాభం, చదివితే లాభం, ఉద్యోగం వచ్చింది. సేవ పరిచర్యల ప్రారంభంలో ఉన్న కష్టాలు లేకుండా ఇప్పుడు చక్కగా బయటికి వెళ్ళాలంటే కారు, రకరకాలమైన సదుపాయాలు కలిగాయి. ఒకప్పుడు భక్తి చేస్తాం, ఒకప్పుడు ప్రయాసపడ్డాం. అట్లాగే విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న మంచి వ్యాపారాలు చేసి పిల్లలు చక్కని మంచి జాబ్ చేస్తూ, ఏమిటి చేతిలో కానీ మెల్లో కానీ బంగారు ఆభరణాలు ఎంచుకుని, ఒకప్పుడు కాయ కష్టం చేసి రెక్కల ముక్కలు చేసుకుని బస్తాలు ఎత్తినటువంటి వారు భక్తి జీవితంలో కొనసాగారు కనుక దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు ఎత్తి చెప్తాం కనుక హల్లెలూయా. ఎరంగనపాలెం అనే చోట ఇంచుమించుగా 3 నెలలు మేరక్క గారు ఆ బియ్యం మాత్రం తీసుకుని వస్తే, ఆ బియ్యాన్ని తీసుకుని వచ్చి ఏమండి అది పచ్చడిస్తే, పచ్చడి కూడా తీసుకోకూడదని ఒక నెల నీళ్ళు, మధ్యాహ్నం ఉదయకాలం టిఫిన్ కూడా అదే నీళ్ళు వేసుకుని, ఇంకోసారి కారం ఉప్పు అది తీసుకుని వచ్చి తిని 1 నెల వరకు ఆ విధంగా చేసి, ఆ తర్వాత సేవకులు కొట్టుకున్న తర్వాత గట్టిగా ప్రోత్సహించి, ఎందుకు కొంచెం నీరసంగా కనపడుతున్నా, ఏంటి చేస్తున్నామంటే వెదర్ చెప్పాడండి. కనుక 1 నెల రోజుల వరకు మాకు రోజు కారం అన్నమే అన్న. దేవుని స్తోత్ర. నేను చెప్పకూడదని చెప్పేశాడు. ఇంతకుముందు సేవ చేసిన ఏసు స్పష్ట. ఏంటి చెప్పకూడదండి, చెప్పావంటే ఏదన్నా అమ్మాయి కదా, అమ్మ కదా, తల్లి దగ్గర మనం చెప్పాలి కదా అంటే, తర్వాత
మనకి మీరు పరిచయం చేయాలంటే చెప్పాలైనా అట్లా ఉంచకూడదండి. తర్వాత చాలా చోట్ల రకరకాలుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కలిగి ఉన్నామంటే నా దేవుడు ఆయా సమయంలో లేనప్పుడు ఉన్నవాటుగా చూపించి, ఏదైనా బాధ వస్తే శ్రమ వస్తే వాక్యాధారంగా చూపించి, నా మట్టుకు నా దేవుడు జీవిగా ఉన్న నన్ను, ఎన్నిక యోగ్యత లేనటువంటి నన్ను 10 మంది దగ్గరకు వచ్చి మాట్లాడాలన్నా చేయాలన్నా చాలా అదో రకమైన ఇన్స్టాల్ట్గా ఉండేది. ఎక్కడికైనా వెళ్ళాలి మొదటగా ఉండాలి, మధ్యలో వెళ్ళాలి అనేట్టు నాకు ఇప్పటికి కూడా ఏదైనా ప్రారంభించి కూడికైనా ఏదైనా సరే మొదటగానే ఉండాలి, తర్వాత మధ్యలో వెళ్ళకూడదని అప్పటి నుండి అప్పటి వరకు 10 మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడుతున్న పెద్దలు ఉన్నారు కదా అనుకునేవాడిని. కానీ ఆయా సమయాల్లో ఆహారమైనా వస్త్రమైనా ఈనాటికైనా మరవని దేవుడు ఈ జీవిని తృప్తిపరుస్తూ ఉన్నాడు. నా ప్రార్థనలో నేను కోరుకుంటాం, దేవుని బిడ్డలైన వారు, దేవుని మందిరికి వచ్చే విశ్వాసులైన దేవి సేవకులైన అన్ని కలిగిన వారుగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. కానాను ఊరిలో తర్వాత నీళ్ళు ద్రాక్షారసం మార్చిన తర్వాత మొదట ఉన్న దానికంటే ఇంకా బాగుందని అందరూ ఫుల్ సాటిస్ఫాక్షన్ కలిగింది, పూర్తిగా తృప్తిపరచబడ్డారు. హల్లెలూయా. నా దేవుడు తృప్తిపరిచిన గాక. 3వ విషయం క్లుప్తంగా చాలా ప్రాముఖ్యమైనది, ఎస్తేరు గ్రంథంలో 2, 5, 6 అధ్యాయాల్లో ఉన్నదే చెప్తాను. అది చెప్పి త్వరగా నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి? చాలు. రాజుగారు సింహాసనం మీద కూర్చున్నారు, నా వైపు చూడాలి. అందరూ ఇక్కడ అటుపక్క కుడి ఎడమక్కల అందరూ పెద్ద అధిపతులు అందరూ కూర్చున్నారు. ఈ లోపల రాణి అయిన ఎస్తేరు వచ్చింది. అప్పుడు రాజు ఏమని చెప్పనా, ఎస్తేరు నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహించబడుతుంది. ఇంకా ఆ వచనాన్ని ఇంకా మీరు పూర్తిగా చదివితే మీకు ఉంటుంది. నా ఇచ్చాడని మీరు చదవద్దామా. రాజ్యములో సగం మట్టుకైనా ఇవ్వాలా, అది నీకు అనుగ్రహించబడుతుంది. నీ కోరిక ఏమిటి? నీ విజ్ఞాపన ఏమిటి? రాజ్యంలో సగభాగమైన ఇచ్చేస్తా. ఎస్తేరు నీ కోరిక ఏమిటి అన్న. ఏమి లేదయ్యా, నేను ఒక విందు చేయబోతున్నాను, ఆ విందుకి మీతో పాటుగా హామాను ఆ భోజనానికి రండి అన్నది. సరేలే వస్తాంలే అన్నారు. ఆ తర్వాత హామాను 10 మంది దగ్గరికి వెళ్ళి, అయ్యో రాజుగారు తర్వాత నేనే, దేవుని స్తోత్ర, రాజుగారు బాస్ అన్నా, నేను 2వ బాస్, మీరందరూ లాసే. రాణిగారు ఇది చేస్తుంది అన్నదంట, నన్నొక్కడిని పిలిచా, ఐ ఆమ్ ద కింగ్, రాజు తర్వాత నేనే బాస్ మీకు అందరికీ అని మనోల్లాసంగా వెళ్తూ ఉంటుంటే ఆ నిప్పుల మీద నీళ్లు చల్లినట్లుగా మొర్దికి మొత్తం అని కూర్చున్నాడండి, లేవట్లే అన్నాడు. ఏంటి దగ్గితే అమ్మ పెద్దాన్ని వచ్చి లేచి నిలబడతారని, నువ్వు దగ్గర కింద పడరా, నేను లేవనా అని కూర్చున్నాడు. ఛీ, ఈ బతుకు బతకని సత్సంలో ఏటే అనుకుని కొంచెం బాధపడి రాణిగారు రాజుగారితో నన్ను ఎందుకు రమ్మంది, కానీ ఆ దరిద్రుడు నన్ను చూసి లేవట్లా, ఇది పెద్ద బాధ అయిపోయినారు, చచ్చిపోవాలి. అరే పని చేయండి రా, వాడితో పాటుగా వాళ్ళ జాతస్తులు అందరూ చచ్చిపోవాలి అంటే అప్పుడు వీళ్ళేమని సమాధానం చెప్పారంటే, రిఫరెన్స్ నోట్ చేసుకోండి 5:14లో, అయ్యా నీ వస్తే లేకుండా ఉంటే, నిన్ను ఘనపరచకుండా ఉంటే, నువ్వంటే లెక్క లేకుండా ఉంటే, నువ్వంటే అస్సలు ఇష్టం లేకుండా ఉంటే, అమ్మ నీ ఇంటికి రాకుండా నిన్ను పెద్దగా పట్టించుకోకుండా ఉన్నాడు కదా, నీ కూర్చున్నాడు, రాజుగారు రచించారు కదా, నిన్ను నిలబడవచ్చు కదా, గేటు దగ్గర ఉన్నవాడే కదా, గేటు తెస్తున్నా కానీ కూర్చున్నాడు. ఇందును బట్టి మనందరి కోరికని ఏమిటి, హామాను భార్య అయిన జెరుషు అతని స్నేహితులందరూ శత్రువులందరూ కోరిక ఏంటంటే 14 వచనంలో, వానిని ఉరి తీయాలి, ఉంచకూడదు, చంపేసేయాలి అని అనుకున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో ఏమైందంటే తెల్లవారింది, ఆ అధ్యాయం ముగించబడింది. అమ్మా 6వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ఏముంటుందంటే, రాజుగారికి నిద్ర పట్టట్లే, అడి తిరిగాడు ఇది తిరిగాడు నిద్ర పట్టట్లేదని సమాచార గ్రంథం తీసిరండి అన్నారు.
రాజ్యంలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏ రోజు ఏం జరుగుతుందని మన డైరీలు అనేది, లేక ఏ డైరీ అనమాట, దాన్ని తిప్పుతూ ఉంటుంటే రాజు ద్వారపాలకులు ఇద్దరు వ్యక్తులు రాజుగారిని చంపాలనుకుంటుంటే ఆ విషయాన్ని మొర్దెకై చెప్పారు. మొర్దెకై చెప్పడం ద్వారా రాజుగారి ప్రాణం కాపాడింది. మొర్దెకైకి ఏ విధమైనటువంటి బహుమానం ఇవ్వలేదు అని రాస్తే, నా ప్రాణాన్ని కాపాడా, మరి ఆ మొర్దెకైకి ఏమన్నా రివార్డు ఇచ్చామా, బహుమానం ఇచ్చామా? వినండి, ఇచ్చామా? లేదయ్యా ఇవ్వలేదు, ఇవ్వాలనుకున్నారు కానీ ఇవ్వలేదు, మేము మర్చిపోయాం, మీరు మర్చిపోయారు, అందరు మర్చిపోయారు. అది ఒక పని చేయండి, నా ప్రాణాన్ని కాపాడారు కనుక రెండో రథం మీద ఎక్కించండి, బంగారు గొలుసు వెయ్యండి, అందరూ జేజేలు కొట్టండి, రాజు గణపరచువారు ఎలాగా ఉంటారని చెప్పండి అన్నాడు. 6వ అధ్యాయము 10వ వచనంలో. ఏమండి ఈయనేమనుకున్నారు చెప్పనా? ఆ విషయం చెప్పడానికి రాజునగర్కి ఏది మొర్దెకై నాకు విలువ ఇవ్వట్లేదు, మొర్దెకై నన్ను పట్టించుకోవట్లేదు రాజుగారు, అందుకని ఆ మొర్దెకై అన్నవాడిని చంపేసేయాలని చెప్పడానికి వస్తుంటే ఈ లోపల రాజుగారు వచ్చి, అయ్యా ఇట్రా నీకు ఓ పని చెప్తున్నా. ఏంటయ్యా రాజుగారు? ఏమి లేదు, నేను ఒకరిని గణపరచబోతున్నా. చేతులు పైగా చెప్తాం గట్టిగా హల్లెలూయా. అంతకుముందు గణపరిచాడు హామానుని, రథం మీద ఎక్కి నగలు పెట్టి కిరీటం పెట్టి నా కిరీటాన్ని పెట్టి నా రెండో రథం ఎక్కించి పూలు చల్లి ఏంటి చక్కగా బంగారు పట్టు వస్త్రాలు పరిచి అందరూ పొగుడుతూ ఉండాలి అన్నారు. లోపల ఉబ్బు తబ్బి నన్ను కాకుండా ఈ సంఘంలో నన్ను కాకుండా ఎవరుంటారు, నన్నే కదా రాజుగారి తర్వాత నేనే కదా అని మహా ఉబ్బిపోతున్నాడండి. పెద్ద మనిషి ఉబ్బిపోతుంటే, అయ్యా ఉబ్బిపోయింది చాలు, నువ్వు వెళ్ళి తక్షణమే శీఘ్రంగా వెళ్ళి మొర్దెకైకి ఈ విధంగా నువ్వు సన్మానించు అన్నాడు. దేవుని స్తోత్ర. గుండె జబ్బాడు అని చచ్చిపోయేవాడు. గట్టిగా పట్టుకున్నాడు. మొర్దెకైనా ఇట్లాగా నేను అనుకున్నానయ్యా అని. అప్పుడు ఏం చేశాడు చెప్పనా? ఎస్తేరు గ్రంథం 7:10లో, ఎస్తేరు 6:10లో ఈ మాట ఉంది. 7:10లో మొర్దెకై యూదుడు గనక అతని మీద పొరపాటున నీ కోరిక సిద్ధింపదో, రాజాదిరాజని యేసయ్య ఉన్నాడు, నీ కోరిక ఏంటో చెప్పు. అయ్యా నా కోరిక నువ్వు పెద్ద ఆస్తి ఇచ్చేదానికంటే నా కోరిక ఈ లోకములో హామాను లాంటి దుష్ట మృగాలు, దుష్ట సాంగత్యం అన్నీ తొలగిపోవాలి అని ప్రార్థించగలిగితే నీ మీద వాళ్ళు విజయం నొందరు. తీస్తున్న వారే నిన్ను ఊరేగించినట్లుగా, మన పాటలో పాడుకున్నట్లుగా, అవమానించిన వారే అభినందించేవట్లుగా, ఆనందించినట్లుగా ఏమిటి దేవుడు మిమ్మల్ని చెయ్యబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన ఆశీర్వాద దీవెన చేత దేవుడు నింపాలి, నడిపించాలి. అట్టి ఆశీర్వాద దీవెనతో దేవుడు మేము బలపరచాలి.